హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో పుల్లపుల్లగా కారంగా ఉండే బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. నోరు బాగా లేనప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకోండి, చక్కగా తినేస్తారు. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేనైతే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఇది పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటైతే తీసుకుని ఈ విధంగా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనకి ఈ బెండకాయ పులుసు తయారు చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుందండి. చక్కగా పుల్లగా కారంగా ఏమాత్రం జిగురు లేకుండా ఈజీగా తయారయ్యే బెండకాయ పులుసు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను. ఈ బెండకాయ పులుసులో పచ్చిమిర్చి అనేవి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కారం ఎక్కువగానే వాడతానండి. అది పచ్చిమిర్చి అయినా సరే కారం అయినా సరే ఎక్కువగానే వాడతాను. కాబట్టి నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 టమాటాలు అయితే తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. టమాటా మనకి ఏ విధంగా వేసుకున్నా కూడా చక్కగా ఉడికిపోతుంది. కాబట్టి ఈ విధంగా ముచ్చుక అయితే తీసేసుకున్న తర్వాత టమాటాని కట్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను. మనకి ఎలా అయినా సరే చక్కగా మగ్గిపోతుంది కదా. టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత బెండకాయలను అయితే ఈ విధంగా కడిగి శుభ్రంగా తడి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం తొడిమలు అయితే తీసేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియంగా కట్ చేస్తున్నానండి. ఇది పులుసు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదే మనం ఫ్రై చేసుకున్నట్లయితే సన్నగా తురుముకున్నట్లయితే చక్కగా బాగుంటాయి. ఈ విధంగా బెండకాయలు అయితే నేను కట్ చేసేసుకున్నాను. బెండకాయలను ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు శుభ్రంగా తడి అనేది లేకుండా తుడుచుకుని ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల చక్కగా జిగురు అనేది లేకుండా ఉంటాయండి. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని బాండీ అయితే పెట్టేశాను. ఈ బాండీ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనకి కర్రీకి ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేశాను. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు అయితే వేశాను. ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. మనం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు అయితే వేసేసుకోవాలి. మనం పులుసు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకున్నట్లయితే కర్రీ అనేది తీపి వచ్చేస్తుంది. కాబట్టి ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అందుకే నేను పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. ఇది అంతా చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి చక్కగా మగ్గించుకోవాలండి. ఇవి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేయితే సరిపోతాయి. మూత అయితే పెట్టేశాను. ఒక 2 నిమిషాల తర్వాత చూద్దామండి. మనకి ఉల్లిపాయ అయితే సగం వరకు మగ్గిపోయింది కదా. ఈ విధంగా అయితే ఉల్లిపాయని వేయించుకోవాలి. మళ్ళీ మూత అయితే పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. 2 నిమిషాల తర్వాత అయితే ఒకసారి కలుపుకుందామండి. మనకి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసుకుందాము. నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నానండి. మనకి ఈ విధంగా టమాటా వేసుకోవడం వల్ల బెండకాయ పులుసు అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే ఒక 2 టమాటాలు అయితే మీడియం సైజువి వేసాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాము. ఈ విధంగా మనం ఉల్లిపాయలు అయితే వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ చాలా త్వరగా మగ్గిపోతాయి. ఈ టిప్ అయితే ఉపయోగించడం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా స్పీడ్గా మగ్గిపోతాయి. ఈ విధంగా ఒకసారి అయితే సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ అలాగే టమాటా చక్కగా వేగిపోవాలండి. అయితే మనమైతే మూత పెట్టేసుకుందాము. ఈ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనమైతే ఒకసారి చూద్దాము. చూడండి, చక్కగా టమాటా అయితే బాగా మగ్గిపోయింది. ఈ విధంగా టమాటాని చక్కగా గుజ్జుగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ముక్కలుగానే ఉంచుతారండి. మనం ఆ విధంగా వేసుకోవడం వల్ల అది ఎందుకు పనికిరాదు. చాలామంది టమాటాలు తీసి పడేస్తూ ఉంటారు కదా. కాబట్టి టమాటా అయితే గుజ్జుగా మగ్గించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాము.
చూసారు కదా, బెండకాయల్ని నేనైతే పులుసుకి ఈ విధంగా కట్ చేస్తానండి. చాలామంది ఇంకా పొడవుగా కూడా కట్ చేసుకుంటారు. కాబట్టి మనమైతే మనకి నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఇంతకన్నా సన్నగా కట్ చేసుకుంటే ఇవి మనకి పేస్ట్ లాగా అయిపోతాయి, త్వరగా విడిపోతాయండి. కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. బెండకాయని ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల జిగురు అనేది త్వరగా పోతుందండి. మనకి బెండకాయ వేసుకుని కలుపుకోగానే జిగురు అనేది వస్తుంది. కానీ మనం ఈ విధంగా హైలో పెట్టుకుని వేయించుకోవడం వల్ల జిగురు అనేది త్వరగా పోతుంది. కాబట్టి మనం మూత అనేది అస్సలు పెట్టకూడదండి. మూత పెట్టినట్లయితే జిగురు ఎక్కువగా ఫామ్ అయిపోతుంది, కూర కూడా జిగురు జిగురుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే నేను మూత పెట్టకుండానే వేయించుకుంటానండి. ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోకుండానే ఇది మగ్గించుకోవాలండి. మూత పెట్టుకున్నట్లయితే జిగురు అనేది ఫామ్ అయిపోతుంది. కానీ చాలామంది బెండకాయ కూర జిగురుగా ఉంటేనే ఇష్టపడతారండి. కానీ మా ఇంట్లో మాత్రం జిగురు ఉంటే అస్సలు తినరు. కాబట్టి నేనైతే ఈ విధంగా జిగురు లేకుండానే బెండకాయ కూర అనేది తయారు చేస్తానండి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత అయితే మనకి బెండకాయ అంతా కూడా జిగురు విడిచేసి చాలా పొడి పొడిలాడుతూ అయిపోయింది. ఈ విధంగా అయితే బెండకాయని మగ్గించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కారం అయితే వేసుకోవాలండి. బెండకాయ అయితే సగం వరకు మగ్గిందండి. ఇంకొంచెం సేపు అయితే మగ్గించుకుందాము. ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల కూర అనేది చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం సేపు అయితే మగ్గించుకుందాము. ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మనకి దాదాపు ఒక పావు గంట వరకు పడుతుందండి ఈ కూర వండడానికి. మనకి చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇదంతా కూడా 2 నిమిషాల తర్వాత కలుపుకున్న తర్వాత కారం అయితే వేసేసుకుందాము. నేనైతే ఫుల్ స్పూన్లో 2 స్పూన్లు అయితే కారం వేస్తున్నాను. మా కారం ఇది కొత్త కారం అండి. ఈ కారం ఎక్కువ స్పైసీ లేదు, కానీ కొంచెం తక్కువగానే స్పైసీ ఉందండి. కాబట్టి నేనైతే కారం ఎక్కువగానే తింటాం కాబట్టి 2 స్పూన్లు అయితే ఫుల్గా అయితే వేసేసుకున్నాను. ఇదంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ సమయంలో మనం మూత అయితే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే బెండకాయలో జిగురంతా కూడా పోయింది. కాబట్టి ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందాం. కారం వేసిన తర్వాత ఎప్పుడు కూడా వెంటనే వాటర్ వేసుకోకూడదు. ఈ విధంగా మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనిచ్చినట్లయితే కారం పచ్చివాసన అనేది పోతుంది. కాబట్టి ఇలా అయితే వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాము. మనం బెండకాయ పులుసు చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వాటర్ అయితే నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ఇది 200 ml వాటర్ అయితే వేసాను. ఇది మనం ఈ విధంగా గరిటె మీద నుంచి వేసుకోవడం వల్ల గరిటెకున్న ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా ఇది గరిటె అనేది క్లీన్గా అయిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కర్రీ అనేది తినడానికి కూడా అంతే బాగుంటుందండి. కారం కారంగా పుల్లపుల్లగా ఉండే బెండకాయ పులుసు చాలా బాగుంటుంది. నోరు బాగోనప్పుడు ఈ విధంగా చేసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో అయితే వాటర్ వేసాను. ఇప్పుడు ఇది మనం 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకుని చక్కగా ఉడకనిచ్చేద్దాము. చూడండి, ఈ సమయంలో ఒకసారి అయితే కలుపుకుందాము. మనకి ఆయిల్ అయితే బయటికి వచ్చేసింది కదా. ఈ విధంగా బెండకాయ బాగా ఉడకనివ్వాలండి. మరీ ఎక్కువగా కూడా ఉడకనివ్వకూడదు. మరీ ఎక్కువగా ఉడికినట్లయితే బెండకాయ అంతా కూడా పీసులు విడిపోతాయండి. ఆ తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఇదైతే వేసేసుకుందాము. నేను చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసుకుని రసం తీసి అయితే పెట్టుకున్నాను. బెండకాయ కూరలో మనకి ఇష్టమైన దానిని బట్టి పులుపు అనేది వేసుకోవచ్చండి. చాలామంది పులుపు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, చాలామంది తక్కువగా తింటారు. నేనైతే కొంచెం ఎక్కువగానే తింటానండి. కానీ మా వారు మాత్రం పులుపు అంటే తక్కువ తింటారు, గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పి. కాబట్టి నేనైతే మీడియంగా అయితే వేసాను. మనం తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీయలేం కదా. కాబట్టి పులుపు వేసుకునేటప్పుడు చూసుకుంటూ వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. చక్కగా మనకి కర్రీ అనేది ఉడికిపోవాలి. ఇప్పుడైతే ఒకసారి మధ్యలో కలుపుకుని మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒకసారి తీసి చూద్దామండి. చూడండి, మనకి కూరలోని ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలినట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారా, ఆయిల్ అయితే మనకి సైడ్కి ఏ విధంగా వచ్చిందో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం ఒకసారి ఉప్పు అయితే చూసుకుందాము. నాకైతే కొంచెం ఉప్పు తక్కువగానే ఉందండి. కాబట్టి నేనైతే ఇంకొక స్పూన్ అయితే వేసేస్తున్నాను. మనం ముందుగా టమాటాలు మగ్గించుకునేటప్పుడు 1 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూను మొత్తం 2 స్పూన్లు అయితే
సాల్ట్ పట్టింది. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పుల్లపుల్లని కారం కారంగా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. నోరు బాగాలేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.